కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. గతంలో పేదలకు ఇచ్చిన భూములను జగ్గారెడ్డి లాక్కున్నారని మండిపడ్డారు. కొండాపూర్ మండలం తొగర్పల్లి అలియాబాద్ లో గతంలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటున్నారని ఆరోపించారు. సంగారెడ్డిలో పేదలే లేరా, పేదలకు ఇచ్చిన భూములు ఎందుకు లాక్కుంటున్నారు అని ప్రశ్నించారు. పరిశ్రమల కోసం వేరే భూములు సేకరించాలి కానీ పేదల భూములు లాక్కోవడం ఏంటని మండిపడ్డారు ఎంపీ రఘునందన్ రావు. గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగ్గారెడ్డి గారు వాటిని గరీబోన్లకి ఇండ్ల ప్లాట్ల కింద ఇస్తాం, వాళ్ళ మా జర్నలిస్టులు ఉంటారు, చాలా మంది ఉంటారు, గరీబోళ్ళందరికీ ఇస్తున్నామని చెప్పిండ్రు. ఈ మధ్యలో మరి ఆ గరీబోళ్ళకి ఇచ్చిన ప్లాట్లు తొగర్పల్లి అలియాబాద్ లో ఉన్నటువంటి ప్లాట్లు మళ్ళీ ఏదో టీజీఐసిసి తీసుకుంటుందని కంపెనీలకు ఇస్తున్నామని ఏదో కొత్త కుంభకోణానికి తరలేపుతున్నట్టు కనబడతా ఉంది. కాబట్టి నిజంగా అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గరీబోళ్లకు ప్లాట్లు ఇచ్చిండ్రా, పట్టాలు ఇచ్చిరా? ఇస్తే ఆ పట్టాలు ఎట్లా వెనక్కిపోతున్నాయి? అవి కంపెనీ భూములుగా మార్చేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? అంటే సంగారెడ్డిలో గరీబోళ్ళు ఎవరు లేరు, ఇండ్ల జాగాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు లేరు, అందరికి ఇండ్లు ఇచ్చినాం, అందరికి జాగాలు ఇచ్చేసినామని అనుకుంటున్నారా జగ్గారెడ్డి గారు? ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ప్రభుత్వం మారినప్పుడల్లా ఆలోచన మారొచ్చు కానీ గరీబోళ్ళు మారరు. గరీబోళ్ళకి ఇచ్చిన ప్లాట్లు పట్టాలు అప్పుడు మీరు గొడవ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పిండ్రు ఏమని, పేదోళ్ళకి ఇండ్ల స్థలాలు పట్టాలు ఇస్తానని అసెంబ్లీలో కూడా మాట్లాడిండ్రు. నిజంగా మీకు ఆ పేదోళ్ల మీద, పేదరికం మీద, పేదలకు ఇవ్వాల్సిన పట్టాల మీద చిత్తశుద్ధి ఉంటే తొగర్పల్లి ఆలియాబాద్ లో మీరు గతంలో ప్రకటించినటువంటి పట్టాలన్నీ కూడా దయచేసి పేదోళ్లకు పట్టాలు ఇయ్యండ్రి. పారిశ్రామీకరణ కోసం మీకు నిజంగా భూములు కావాలనుకుంటే ఇతరత్ర భూములు తీసుకొని పరిశ్రమల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారికి ఈ సందర్భంగా హితవు పలుకుతా ఉన్నాం. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. గతంలో పేదలకు ఇచ్చిన భూములను జగ్గారెడ్డి లాక్కున్నారని మండిపడ్డారు. కొండాపూర్ మండలం తొగర్పల్లి అలియాబాద్ లో గతంలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటున్నారని ఆరోపించారు. సంగారెడ్డిలో పేదలే లేరా, పేదలకు ఇచ్చిన భూములు ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. పరిశ్రమల కోసం వేరే భూములు సేకరించాలి కానీ పేదల భూములు లాక్కోవడం ఏంటని మండిపడ్డారు ఎంపీ రఘునందన్ రావు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డిలో ఈరోజు జరిగిన నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సంగారెడ్డిలో జరుగుతున్న భూ కబ్జాలు, తర్వాత భూ ఆక్రమణల గురించి ప్రస్తావిస్తూ గతంలో ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి ఉన్న క్రమంలో కొండాపూర్ మండలం తొగర్పల్లి అలియాబాద్ లో పేదలకు, మధ్యతరగతి వారికి ఇచ్చిన భూములకు సంబంధించి టీజీఐసి లాక్కునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఆ ఆరోపణలో ముఖ్యంగా రఘునందన్ రావు పేర్కొన్నది ఏంటంటే, గతంలో పేదల గురించి మాట్లాడిన జగ్గారెడ్డి ఇప్పుడు ఎందుకు ఆ భూములు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి విమర్శలు గుప్పించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపైన ఇక్కడ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే జగ్గారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ భూములను ఏవైతే తొగర్పల్లి కావచ్చు, అలియాబాద్ కావచ్చు, సదాశివపేటలో కొన్ని ఏరియాల్లో కూడా కొంతమందికి అంటే పేద వర్గాల వారికి ఇచ్చారు. ఇల్లు లేని పేదలు ఇల్లు కట్టుకుంటారనే నా ఆకాంక్ష అనే ఉద్దేశంతో ఇచ్చారని చెప్పి గతంలో పలుమార్లు అనేక వేదికలపైన జగ్గారెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా పలుమార్లు వివిధ వేదికల్లో కూడా అప్పటి మంత్రులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వారికి కూడా వినతులు ఇచ్చారు. ఏదైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న భూములను ఇచ్చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. వినతి పత్రాలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఈ సందర్భంలో కూడా గతంలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకునే ప్రయత్నం ఎందుకు జరుగుతుందని చెప్పి రఘునందన్ రావు ప్రశ్నించారు. దీనికి సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను, దానికి జగ్గారెడ్డి బదులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి రఘునందన్ రావు ప్రశ్నించడం అనేది ఇక్కడ కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏవైతే పేదలకు పంచిన భూములు ఉంటాయో ఆ భూములను వెనక్కి తీసుకుంటున్నారు. టీజీఐఏసీకి సంబంధించి పరిశ్రమలకు అవసరమైన భూముల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది రఘునందన్ రావు ప్రధాన ఆరోపణగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి రఘునందన్ రావు ప్రశ్నించగా ఆయన ఒకటే చెప్పారు, ఏదైతే గతంలో ఎమ్మెల్యేగా ఉన్న క్రమంలో పేదలకు భూములు ఇచ్చిన జగ్గారెడ్డి ఇప్పుడు టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఉన్నారు కాబట్టి ఆమెపై బలవంత ఒత్తిడి చేస్తున్నారు. ముఖ్యంగా టీజీఐఏసీకి అవసరమైన భూములు పేదల నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ పారిశ్రామికంగా సంగారెడ్డి జిల్లాను మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటే ఇతర భూములు ఏవైతే అసైన్డ్ భూములు కావచ్చు, ప్రభుత్వం ఇంకా చాలా భూములు ఉన్నాయి కాబట్టి ఆయా భూముల్లోనే దాన్ని డెవలప్ చేసి
పారిశ్రామికంగా అభివృద్ధి చేయవచ్చు, కానీ గతంలో ఇచ్చిన భూములు ఎందుకు తీసుకుంటారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అయితే జగ్గారెడ్డి దీనిపైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి బీజేపీ వర్గాలు ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. రఘునందన్ రావు చేసిన ఏదైతే లేవనెత్తిన అంశం ఉందో ఆ అంశం పైన బీజేపీ వర్గాలు కూడా ఒకంత ప్రశ్నించడం అయితే జరుగుతుంది. జగ్గారెడ్డి పలుమార్లు పేదల భూముల గురించి, పేదలకు సంబంధించిన విషయాల గురించి అనేక మార్లు చెప్పిన జగ్గారెడ్డి ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నాగేష్.